ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఆమేన్, హల్లెలూయా. ఇది యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన వాక్కు. యెషయా ప్రవక్త అనే ఒక వ్యక్తి యేసుక్రీస్తు పుట్టకన్నా ముందే యేసుక్రీస్తు పుట్టబోతున్నాడు, దేవాది దేవుడు పుట్టబోతున్నాడు. ఆయన భుజము పైన రాజ్యభారం ఉంటుంది. ఆయన సమాధానకర్త, ఆలోచనకర్త, ఆయన నిత్యుడు తండ్రి, ఆయన దేవుడై ఉన్నాడు అని ఆయన ప్రవచించాడు. ప్రవచనం అంటారు దీనికి, అంటే ప్రవచనం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ భూమి పైన పుట్టడమే ఒక అద్భుతం, అదొక అద్భుతం, అదొక బలమైన సంఘటన, గొప్ప కార్యం. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కువ మంది ఎందుకు అంగీకరించారు అంటే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకుండా ఉండడం గల కారణం ఒకటి ఉంటుంది. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు అందరినీ ప్రేమించమని చెప్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు పాపులు మీద తప్పు చేసిన వారిని క్షమించమని చెప్తున్నారు. అందుకని యేసయ్య ఎవరికి ఇష్టమన్నారు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు జన్మ యొక్క రహస్యం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టకన్నా ముందే అనేక ప్రవక్తలు చెప్పారు, ఒక వ్యక్తి పుట్టబోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఆయన దేవుడు, ఆయన మానవ అవతారము ధరించి భూమిపైకి రాబోతున్నాడు. ఆ వ్యక్తి ఆది యందు ఉన్నాడు. ఎప్పుడున్నాడు? ఆది యందు ఉన్నాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అల్ఫా ఒమేగా, ఆదియు అంతయు నేనే. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకొకటి ఏంటంటే కొలసీయులకు 1వ అధ్యాయం 15వ వచనంలో ఏముంటున్నాయంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు, ఆది సంభూతుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అదృశ్య దేవుని స్వరూపమే యేసుక్రీస్తు ప్రభు. ఆ కాలంలో యెహోవా దేవుడు ఎవరికి కనిపించకుండా ఉండేవాడు. అంటే యెహోవా దేవుడు ఎవరు ఆయనను చూడగలిగిన కెపాసిటీ ప్రజలకు లేదు. ఆయన ఒక మహా ప్రకాశవంతమైన దేవుడు, ఆయన గొప్ప శక్తి గల దేవుడు. ఆయన ఎవరైనా చూడాలంటే ఆయన లాగా సాటి ఎవరు కూడా లేరు. హల్లెలూయా. అందుకని ఆ యొక్క యెహోవా దేవుని ఎవరు కూడా చూసేవారు కాదు. ఎవరన్నా చూడాలంటే చచ్చిపోతారు. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, ఆ దేవుడు ఒక ప్లాన్ చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన రాకన్నా ముందే ఆయన గురించి తన ప్రవక్తలకు తెలియపరచాడు. నేను రాబోతున్నా, నేను మానవ అవతారం ఎత్తి రాబోతున్నా. నేను ఎలా రాబోతున్నానంటే నా భుజం పైన రాజ్యభారం ఉంటుంది. నేను ఎలా రాబోతున్నా అంటే నాకు ఆలోచన ఉంటుంది. నేను సమాధానంగా ఉంటాను. నేను నిత్యుడుగా ఉండువాతుడై ఉన్నాడు. నేనే దేవుణ్ణి. ఆమేన్, హల్లెలూయా. సమాధానకర్త, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, నేనే దేవుడు. ఆమేన్, హల్లెలూయా.
ఆయనని చెప్తున్నాడు, ఆయన ప్రవక్తలకు చెప్తున్నాడు ఏంటంటే మీరు ప్రవచించండి, నేను రావాల్సిన దినమున ఈ భూమిపైకి వస్తాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమిపైకి వచ్చారు కదా అని ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే ఆయననే యెహోవా. తనను తాను తగ్గించుకుని భూమిపైకి వచ్చాడు మానవుల పాప పరిహారం కోసము, మానవులను తన రక్తం చేత కడిగి శుద్ధిగా చేయడానికి ఆయన భూమిపైకి తిరిగి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం మీతో మాట్లాడుతున్నాను. చాలా మంది దేవుడు ఎలా ఉన్నాడు అనే ఒక ప్రశ్న చాలా మంది జీవితంలో మిగిలిపోయింది. దేవుడు ఎలా ఉన్నాడు, దేవునికి ఏమేమి ఉంటుంది అని చాలా మంది జీవితంలో ప్రశ్నలు ఉంటాయి. దేవుడు ఎలా ఉన్నాడంటే మనలాగానే ఆయన ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మేము ఎలాగైతే ఉన్నామో దేవుడు కూడా అలాగే ఉన్నాడు. మాకెలాగైతే తల కాలు చేతులు అయితే ఉన్నాయో ఆయన కూడా అలాగే సేమ్ తన రూపంలోనే మనలను, తన పోలికలోనే మనలను తయారు చేసినాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఇది ఉంటుంది, తన పోలిక చొప్పున నరులను సృష్టించాను అని. దేవుని బిడ్డలారా, ఆయన మనలాగా ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చినప్పుడు ఆయన మనుషులకు ఒక మాదిరి చూపించారు. ఇలా మనుషులు జీవించాలి, వీటిని జయించాలి. జయించగలిగిన కెపాసిటీ మనుషునికి ఉంది. ఆమేన్. మనం ఒక అబద్ధాన్ని కూడా జయించలేకపోతాం. హల్లెలూయా. ఒక అబద్ధాన్ని జయించలేం, ఒక పూతు మాటని జయించలేం. వింటున్నారా? ఒక అబద్ధాన్ని జయించలేము, ఒక పూతు మాటని జయించలేము మనము. ఇంకొకటి నిద్రని జయించలేము మనము. మన దగ్గర ఉన్న ఏ లక్షణాన్ని కూడా జయించగలిగిన కెపాసిటీ మనలో లేకుండా అయిపోతుంది. కారణం ఏంటంటే ఓపిక నశించిపోతున్నాం. హల్లెలూయా. ఏం నశించిపోతుంది? ఓపిక. ఒకటి, లోకాన్ని ఆశించిన వాడు దేవుని యందు నిలబడడు. వింటున్నారా? లోకాన్ని ఆశించిన వాడు, లోకమును ప్రేమించేవాడు దేవుని యందు నిలబడడు కూడా. ఆమేన్, హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే లోకమును ఆశించడో ఆ వ్యక్తి మాత్రమే దేవుని నిలబడతాడు. వింటున్నారు అందరు కూడా? హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే నాకు లోకం వద్దయా, నాకు యేసయ్య కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వద్ద నిలబడతారు. యేసయ్య వచ్చి పేతురుకి అంటున్నాడు, పేతురు నువ్వు నాతో వస్తావా అంటే నా ధోని నాకు వద్దు, నా కుటుంబం నాకు వద్దు, నాకు యేసయ్య కావాలని అన్నిటిని విడిచిపెట్టి యేసయ్యని వెంబడించాడు. ఆమేన్. ఎప్పుడైతే యేసయ్యని వెంబడించాడో సీమోనుగా ఉన్నవాడు పేతురుగా మారిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. సీమోను ఫస్ట్ అయిపోయాడు, తర్వాత పేతురుగా మార్చబడి ఆంద్రయ, బర్తలోమై, యోహాన్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని కూడా ఎవరు? జాలరి వాళ్ళు. ఏం చేస్తారు వాళ్ళు? చేపలు పడతారు. చదువుకోలేదు వాళ్ళు, ఎక్కువగా చేపలు పట్టేవాళ్ళు చదువుతారు ఆ కాలంలో. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా చదువుకున్న యవనస్తులారా, మనం అందరం కూడా చదువుకొని ఉన్నాం. దేవుడు ఆ యొక్క చేపలు పట్టిన వాళ్ళని నడిపిస్తే చదువుకున్న వాళ్ళ మనలను నడిపించలేము, నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మీతో నేను మాట్లాడుతున్నాను ఏంటయ్యా అంటే దేవుని ఏ వ్యక్తి అయితే పట్టుకుంటాడో ఆ వ్యక్తి బలముగా మారిపోతాడు, సింహముగా మారిపోతాడు. హల్లెలూయా. పేతురు యేసుక్రీస్తు ప్రభుని వెంట తిరుగుతున్నప్పుడు పేతురుని చూసి దయ్యాలు భయపడ్డాయి. హల్లెలూయా.
చేపలు పడుతున్నప్పుడు దయ్యాలు పేతురుని చూసి భయపడాలి. భయపడ్డాయా? భయపడలేదు. మరి ఎప్పుడు భయపడ్డాయా అంటే, పేతురు ఎప్పుడైతే క్రీస్తుని పట్టుకున్నాడో అప్పుడు దయ్యాలు పేతురుని చూసి భయపడి పారిపోతున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీతో నేను మాట్లాడుతున్నాను అందరితో, యవ్వనస్తులారా మీతో అందరితో. నేను 14 సంవత్సరంలోనే వాక్యం ప్రకటించాను. 14-13 సంవత్సరంలోనే వాక్యాన్ని ప్రకటించాను. నా యొక్క బ్యాక్గ్రౌండ్, నేను మా యొక్క తల్లిదండ్రులు పాస్టర్ కాదు, ఒక సాధారణ వ్యక్తుల వారు కూడా. దేవుడు మమ్మల్ని బలంగా నడిపించాడు. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ కూడా క్రీస్తుని పట్టుకున్నారనుకోండి, యవనస్తులారా మీతో అందరితో వినబడుతుంది, పట్టుకున్నారనుకోండి, యేసయ్య మిమ్మల్ని విడిచిపెట్టాడు, ఒక అసాధారణమైన వ్యక్తిగా మార్చేస్తాడు. యవనస్తులారా, హల్లెలూయా. యవన జీవితంలో దేవుని కాడి మోయాలి అని వాక్యం ఉంటుంది. దేవుని కాడి అంటే తెలుసా? ఒక సేవ భారం, అన్నిటి జయించడం. 20-21 మనిషికి వస్తున్న ప్రతి ఆలోచన, ప్రతి క్రియలు, ప్రతి ఒక్క స్పందన, వాటినన్నిటిని కూడా యవనస్తులు జయిస్తే మీ యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ కూడా కష్టపడాలి దేవుని సేవలో. ఆమేన్. హల్లెలూయా. మీరు బలంగా మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుంటే మీరు బలంగా నిలబడతారు. హల్లెలూయా. ఎంత చెప్పినా మా పని మేము చేస్తాము, మాది మేము ఉంటామంటే మేము ఎవరు మార్చరు. ఫినిష్. మరి మారుస్తారా? మార్చం. కాబట్టి కష్టపడాలి. హల్లెలూయా. మిమ్మల్ని మీరే కష్టపడి మిమ్మల్ని మీరే మార్చుకోవాలి. మిమ్మల్ని వచ్చే ఎవరో మార్చండి. విని మిమ్మల్ని మీరు మార్చుకుంటే బలవంతులు అవుతారు. మిమ్మల్ని మార్చాలి. చూడండి, ఒక రాయి ఉన్నది. ఆ రాయిని ఒక వ్యక్తి వచ్చి దాన్ని బాగా చెక్కితే అది ఒక బొమ్మ అవుతుంది. హల్లెలూయా. దానికి ఒక రూపం వస్తుంది. నీకు వచ్చి ఎవరు మార్చాలి, ఎందుకంటే నీకు మనిషి కాబట్టి. నేను ఎవరు కొట్టి 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 మార్చాలి, ఎందుకంటే నేను తిరిగి కొడతావు కాబట్టి. హల్లెలూయా. ఒక మాట అంటే ఒక మాట పడలేని స్థితిలో ఉన్నాం ఇప్పుడు. ఆమేన్. ఒక మాట అంటే 2 మాటలు వస్తాయి. రివర్స్ కరెక్టే లేదు. హల్లెలూయా. నేను చెప్తున్నాను ఏంటంటే, యవన జీవితంలో ఒక మాట అంటే కూడా మాట పడాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఎవరైనా తిట్టినప్పుడు కానీ, ఎవరైనా కొట్టినప్పుడు కానీ, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించాలి. ఒక రోజులాగే ఒక ఊర్లో నాకు మా షర్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చెప్పేస్తున్నాను. వాళ్ళకి ఏమనలేదు. హల్లెలూయా. నేనేమన్నా అంటే, నేను ఏదైనా తప్పుగా చెప్తే నడి రోడ్ మీద తలకి నరికేయండి, నేను సైలెంట్గా ఉంటానని చెప్పాను. హల్లెలూయా. వాళ్ళు అనేక బూతులు మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు సైలెంట్. నా దేవుడు అవి నాకు నేర్పించలేదయ్యా, నీ దేవుడు నీకు నేర్పించాడేమో, మాట్లాడు అన్నాను. ఆమేన్. మీరు ఇలాగ మారిపోవాలి. ఒక మాట లాస్ట్గా చెప్తున్నాను. మీరు మారిపోయి, మీరు ఒక గల్లీలో నడుస్తున్నప్పుడు, ఒక ఊర్లో నడుస్తున్నప్పుడు, ఊర్లో ఉన్న వాళ్ళు అనుకోలేదు తెలుసా, ఇది ఒక అగ్ని నడుస్తున్న ఊర్లో. మా గల్లీలో ఒక అగ్ని తిరుగుతుంది. ఇగో మా ఇంట్లో ఒక అగ్ని కూర్చున్నది. మా యొక్క గల్లీలో ఒక అగ్ని తిరుగుతుందయ్యా, మండుతుంది, చాలా డేంజర్ అని మిమ్మల్ని చూసి అనేకులు అనుకోవాలి. హల్లెలూయా. మిమ్మల్ని చూసి దయ్యాలు గడగడ వణికి పారిపోవాలి. ఆమేన్. మీరే అనేకులకు రక్షణ మార్గంలోనికి నడిపించండి. ఆమేన్.